షిరిడీ సాయికి విరాళాలు ఇచ్చిన హిందువుల సంపాదన ఎక్కడికి వెళుతుందో మీరే చూడండి. 35 కోట్ల రూపాయలను హజ్ యాత్రలకు విరాళంగా ఇచ్చిన షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్. ముఖ్యంగా షిరిడీ సందర్శించే హిందువులు దీనిని చూడాలి అనే శీర్షికల క్రింద ఒక వీడియో విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే వీడియో అఫీషియల్ టీవీ న్యూస్ ఛానల్స్ లో వచ్చింది, కానీ వేరే టైటిల్ తో, వేరే దేశంలో. ఆ కథ కమాంశేమిటో, ఆ ఒరిజినల్ వీడియో ఎక్కడిదో డీటెయిల్ గా చూసేద్దాం పదండి. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా వైరల్ అయింది. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు విరాళాల పెట్టె నుండి డబ్బును కొన్ని సంచులలోకి బదిలీ చేస్తూ కనిపిస్తారు. ఆ తరువాత వారు ఆ సంచులను మరో గదిలోకి తీసుకెళ్లి నేలపై ఖాళీ చేస్తూ ఉంటారు. అనంతరం స్కల్ క్యాప్లు ధరించిన పలువురు బాలురు ఆ కరెన్సీని లెక్కిస్తూ సర్దుతూ కనిపిస్తారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తూ దేవాలయాలకు వచ్చే విరాళాలపై ప్రభుత్వం పన్ను విధిస్తుండగా మసీదులకు వచ్చే విరాళాలపై పన్ను విధించడం లేదని కొందరు ట్విట్టర్ మరియు ఫేస్బుక్ వినియోగదారులు ఆరోపించగా, షిరిడీ సాయి ఆలయానికి చెందిన డబ్బులు మసీదులు తీసుకుంటున్నాయని మరికొందరు ఆరోపించారు. బబ్లుజా అనే ట్విట్టర్ వినియోగదారుడు ఇదే వీడియోను షేర్ చేస్తూ షిరిడీ సాయికి విరాళాలు ఇచ్చిన హిందువుల సంపాదన ఎక్కడకు వెళుతోందో మీరే చూడండి అనే శీర్షికతో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ 82,000కు పైగా వ్యూస్ ను పొందగా 2,000 సార్లకు పైగా రీట్వీట్ చేయబడింది. ఆల్ట్ న్యూస్ అనే ఒక ఇండిపెండెంట్ జర్నలిజం బ్లాగ్ ఈ వైరల్ వీడియో గురించి పరిశోధించి అసలైన ఫ్యాక్ట్స్ మన ముందుంచింది. నిజాన్ని నిగ్గు తేల్చింది. ఆల్ట్ న్యూస్ సంస్థ తమ పరిశోధన ఫలితాన్ని తమ బ్లాగ్ లో ఇలా వివరించింది. అదే విషయాన్ని నేనిప్పుడు చదువుతాను, వినండి. ఆల్ట్ న్యూస్ కథనం ప్రకారం, వైరల్ వీడియోను నిశితంగా చూస్తున్నప్పుడు మేము 2 విషయాలు గమనించాము. 1. విరాళాల పెట్టె నుండి డబ్బును బదిలీ చేస్తున్న సంచులపై బెంగాలీ లిపిలో ఏదో వ్రాసి ఉంది. 2. ఆ కరెన్సీ నోట్లు భారత రూపాయలు కావు, అవి బంగ్లాదేశీ టాకాలు. పై సూచనల ఆధారంగా మేము సంబంధిత కీవర్డ్స్ తో శోధించగా బంగ్లాదేశ్ లోని పగ్లా మసీద్ అనే మసీదుకు ఈ వీడియోను లింక్ చేస్తున్న అనేక వార్తా నివేదికలు మరియు వీడియో కవరేజీలు మాకు కనిపించాయి. 2023 మే 6వ తేదీన బంగ్లాదేశ్ వార్తాపత్రిక ది డైలీ స్టార్ వారి యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఒక వీడియో మాకు దొరికింది. బెంగాలీలోని ఈ శీర్షికను ఇలా అనువదించవచ్చు: పగ్లా మసీద్లోని 8 విరాళాల పెట్టెలలో 19 సంచులు. షిరిడీ సాయి సంస్థాన్ హజ్ యాత్రకు 35 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది అనే శీర్షిక కింద వైరల్ అయిన వీడియో వాస్తవానికి ఈ వీడియో నుండి క్లిప్ చేయబడింది. హోమ్ థియేటర్లో నేను రికార్డ్ చేసిన ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆల్ట్ న్యూస్ వారు చెప్పిన కథనాన్ని శ్రద్ధగా వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇదిగో ఇదే డైలీ స్టార్ ఛానల్లోని ఆ వీడియో. భారతదేశమంతా వైరల్ అయిన ఆ వీడియో క్లిప్ ఈ వీడియో అంతటా కొన్ని భాగాలుగా కనిపిస్తుంది. ఆ వీడియోలో 14 సెకండ్లు, 52 సెకండ్లు, 1 నిమిషం మరియు 1 నిమిషం 7 సెకండ్ల వద్ద ఆ మెయిన్ వీడియోలో భాగమైన ఈ క్లిప్స్ కనిపిస్తాయి. ఇది ఆల్ట్ న్యూస్ తమ బ్లాగ్ లో ప్రచురించిన కథనం. ఇప్పుడు మీకు జూమ్ చేసిన అదే వీడియోను చూపిస్తాను. అందులోని మెజారిటీ కరెన్సీని గమనించండి. దాని మీద బంగ్లాదేశ్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ షేక్ ముజీబుర్ రెహమాన్ బొమ్మ స్పష్టంగా కనిపిస్తుంది. యూట్యూబ్ సర్చ్ లోకి వెళ్లి ద డైలీ స్టార్ పగ్లా మసీద్ అనే కీవర్డ్స్ కొట్టండి, మీకు కూడా ఆ వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియోలోని క్లిప్స్ ను వాడి ఎడిట్ చేసి తమకు నచ్చినట్లుగా మత విద్వేష పూరితంగా టైటిల్స్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించారు పలువురు మేధావంతులు. ఒక నిజం నిరూపించబడాలంటే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ ఒక పుకారు షికారు కొట్టాలంటే ఒకే సెకండ్లో 1000 మంది అనాలోచితంగా నొక్కే ఒక్క షేర్ బటన్ చాలు. అసలు ఇంతగా ఆ ఫేక్ న్యూస్ ఎలా ప్రచారమైంది, ఎక్కడ మొదలైంది? నెట్టింట షిరిడీ సాయి ట్రస్ట్ హజ్ యాత్రకు 35 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది అని చూపిస్తున్న ఒక గూగుల్ సర్చ్ పేజ్ స్క్రీన్ షాట్ విస్తృతంగా షేర్ చేయబడింది. ఆ స్క్రీన్ షాట్ లోని సర్చ్ ఫలితంలో ఏప్రిల్ 20, 2023న కవితా తివారీ అనే హ్యాండిల్ ద్వారా ఇదే విషయాన్ని పేర్కొంటూ చేసిన ఒక ట్వీట్ కనబడుతుంది. విచిత్రం ఏమిటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ కవితా తివారీ ఫాలోవర్స్ లో ఒకరు. మరి ఇంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి? కానీ ఏ పక్కా ఆధారాలు లేకుండా ఆ ట్విట్టర్ యూజర్ తనకు అనిపించిన దాన్ని నిజంలా పోర్ట్రే చేస్తూ పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాకు పట్టిన దుర్గతి.
ట్విట్టర్ యూజర్ మెహందే ఈ స్క్రీన్ షాట్ ని ప్రమోట్ చేస్తూ ముఖ్యంగా షిరిడీని సందర్శించే హిందువులు దీనిని చూడాలి అని రాశారు. ట్విట్టర్ యూజర్ వినయ్ శుక్లా మరియు పలువురు ఇతర ట్విట్టర్, ఫేస్బుక్ వినియోగదారులు ఇదే విధమైన వాదనతో ఆ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. ఫేస్బుక్ వినియోగదారుడు అభినవ్ గోస్వామి కూడా రిపబ్లిక్ భారత్ అనే ఫేస్బుక్ గ్రూప్ లో ఇదే వాదనను మరింతగా ప్రచారం చేస్తూ సాయిబాబా ఆలయాలకు విరాళాలు ఇవ్వవద్దని ఇతరులను కోరారు. అసత్యాన్ని సమర్థించే అసమర్థతే నేడు జనాలకు హీరోయిజంగా కనిపిస్తోంది. దీని గురించి షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ అధికారి మాట్లాడుతూ ఈ విషయం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ట్రస్ట్ సీఈఓ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని షిరిడీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ పత్రం ప్రకారం సోషల్ మీడియాలో ట్రస్ట్ కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ పిఆర్ఓ తుషార్ షెల్కే భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 295, 153A మరియు 500 క్రింద ఫిర్యాదు దాఖలు చేశారు. అంతేకాకుండా వైరల్ అవుతున్న ఆ వాదనకు సంబంధించిన ట్వీట్ గురించి తెలుసుకున్న తర్వాత ట్విట్టర్ యూజర్ కవిత తివారీ తన పోస్ట్ ను తొలగించింది. షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ 2004 నుండి మహారాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తోంది మరియు 2013 నుండి ట్రస్ట్ ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా బాంబే హైకోర్టు నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ట్రస్ట్ కోర్టు పర్యవేక్షణలోనే పనిచేస్తుంది. షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కోర్టు మరియు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అలాగే వారి వెబ్సైట్లో పబ్లిక్ గా ఉంచబడుతుంది. షిరిడీ సాయిబాబాను నమ్మని వారికి ఒక మనవి. ఈ మధ్య షిరిడీ సాయిబాబాను నిందిస్తూ విపరీత ధోరణిలో చేసేవారి వీడియోస్ ను నమ్మే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఒక విశ్వాసాన్ని మనం నమ్మనంత మాత్రాన అది అబద్ధం కాదు. ఒక వివాదాస్పద విషయాన్ని మనం నమ్మినంత మాత్రాన అది నిజమూ కాదు. మిత్రులారా, వీడియోను చూశారు కదా. ఏవి వాస్తవాలో ఏవి అవాస్తవాలో మీరే పరిశీలించి పరిశోధించి నిగ్గు తేల్చుకోండి. ఈ వీడియోలో కనుక నిజముందని మీకు అనిపిస్తే ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేసి షిరిడీ సాయి ట్రస్ట్ పై అభియోగించబడ్డ అపవాదుపై ప్రజల్లో స్పష్టత కలిగించండి. ఓం సాయిరాం. జై హింద్.